హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? భారత్ చైనాల స్నేహం, భారత్కు మంచి రోజులు వచ్చాయి. ఈ స్నేహం వల్ల 5 సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఈ స్నేహం వల్ల భారత్కు వచ్చే లాభాలేంటి, మన వల్ల చైనాకు వచ్చే లాభాలేంటి, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా బాగుంటుంది, మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. లాస్ట్ వీడియో ట్రంప్ గారి టారిఫ్ వల్ల భారత్కు 5 లాభాలని ఒక వీడియో చేశాను. ఆ 5 లాభాల్లో ఒక 4 లాభాలు ఆన్ ద వే, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో చాలా ఆనందంగా ఉంది. ఆ వీడియోలో చెప్పింది చాలామందికి అర్థమైంది. ఓకే, మీకు 2 కథలు చెప్తాను, జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ కథ, ఇప్పుడు మనకి వచ్చే లాభాలు చైనా వల్ల. ఫస్ట్ ఇది చూడండి. ఇప్పుడు నేను విశాఖపట్నంలో ఉన్నాను. మా ఇంటి పక్కన వెంకట్రావు ఉన్నాడు. ఓకే, ఆ వెంకట్రావుతో నాకు ఎప్పుడు గొడవే, ఎప్పుడు ఆడికి నాకు పడదు. వాడు మేము మాట్లాడుకోను. పొద్దున్న తలుపు తీస్తే నాకు కనబడతాడు, కానీ నేను మాట్లాడుకోను. ఆడికి నాకు పడదు, మా ఇద్దరికి ఫైటింగ్. ఓకే, కానీ ముంబైలో సుబ్బారావు ఉన్నాడు. కానీ సుబ్బారావు అంటే నాకు ఇష్టం, నాకేసుకుంటాను. పంచదార నాకు చాలా ఇష్టం, నాకు సుబ్బారావుతో. సో వెంకట్రావుతో మాట్లాడిన కానీ, ఇంటి పక్కన ఉన్న వెంకట్రావులో మాట్లాడిన కానీ, ఎక్కడో ఉన్న ముంబైలో ఉన్న సుబ్బారావు అంటే నాకు చాలా ఇష్టం. బాగానే ఉంది. రేపు నాకు అపాయం వచ్చింది, మా ఇంట్లోని ప్రాబ్లం వచ్చింది. సో ఆ ప్రాబ్లం వస్తే నా ఇంటి పక్కన వెంకట్రావు నాకు బేగా సహాయం చేయగలడా, లేదా ముంబైలో ఉన్న సుబ్బారావు బేగా సహాయం చేయగలడా? అఫ్కోర్స్, ఏదైనా అపాయం వస్తే, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా ఇంటి పక్కన ఉన్న వెంకట్రావే నాకు సహాయం చేస్తారు, ఎందుకంటే పక్కన ఉన్నాడు కాబట్టి. సేమ్ ఇదే సిచ్యువేషన్, భారతదేశం సిచ్యువేషన్. సో మనం చైనాతో శత్రుత్వం పెంచుకొని ఎక్కడో 7 సముద్రాలు వెనకాతలున్న అమెరికాతో స్నేహం చేయడం అనేది, అది నేను ఎప్పుడు చెప్పేదే. ఎప్పుడు నేను ఏం చెప్తానంటే, మనం శత్రుత్వం ఎవరితోనూ పెంచుకోకూడదు. చైనాతో మనం ఎప్పుడు మిత్రదేశంగానే ఎదుగునే. చైనా ఒక శక్తివంతమైన దేశం, ఆర్థికంగా కానీ అన్ని విధాల శక్తివంతమైన దేశం. అలాంటి దేశంతో వైరం కన్నా స్నేహం మిన్నా మనం మంచిగా వాళ్ళతో వ్యాపారం చేసుకోవడం అని నేను చెప్పాను. సో ఇది ఒక సినారియో. ఇప్పుడు చైనా వారి సిచ్యువేషన్ చూడండి. ఇది కూడా కథ. నేను విశాఖపట్నంలో బూందీ లడ్డూలు తయారు చేస్తున్నాను. సో బూందీ లడ్డూలు తయారు చేసి సిటీకి వెళ్ళి, అంటే ఇది బస్సు ఎక్కి అరగంట ప్రయాణించి సిటీకి వెళ్ళి ఆ లడ్డూలు అమ్మి లాభం తెచ్చుకోవడం ఈజీయా, లేదా ఎక్కడో ముంబై వెళ్ళి, ఏది విశాఖపట్నం నుంచి ట్రైన్ ఎక్కి 14 గంటల ప్రయాణించి ముంబై వెళ్ళి లడ్డూలు అమ్ముకోవడం ఈజీయా? ఈజీ ఏంటి, సిటీ ఎక్కి తక్కువ అమ్ముకోవడం, ఎంత లాభం, తక్కువ లాభం వచ్చినా బేగ తెచ్చుకోవడం ఈజీ. సేమ్ అదే చైనా పరిస్థితి కూడా. అత్యధిక జనాభా ఉన్నది భారతదేశం. మనకు చాలా అవసరం ఉంటుంది చైనాతో. ఎందుకంటే ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని వీడియో ఆపి ఇంట్లో మీరు చూడండి, ఎన్ని మేడ్ ఇన్ చైనా సామాన్లు ఉంటాయి. జగ్గు, బ్రష్ అన్నీ మేడ్ ఇన్ చైనావే. ఎన్ని మన ఇండియాలో చాలా, మన ఇంట్లోని చాలా సామాను మేడ్ ఇన్ చైనానే ఉంటాయి. సో మనకు అంత అవసరం చైనాతో. సో చైనా వాడు కూడా అత్యధిక జనాభా ఉంది, పక్కనే ఉన్నది, ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. సో మనతో ట్రేడ్ చేయడం, వ్యాపారం చేయడం ఈజీ, ఎక్కడో అమెరికాతో చేసే కన్నా. ఎందుకంటే అత్యధిక జనాభా ఉంది, అవసరాలు ఎక్కువ ఉంటాయి మనకి. సో ఇది చైనా వాడికి వచ్చిన లాభం. ఇప్పుడు ఈ 2 కథలు మీకు అర్థమయ్యాయా? సో అసలు మనకి చైనాతో గొడవ ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది? వ్యాపారం బాగానే ఉన్నది. 2020 లదాఖ్లోని మీ అందరికీ తెలుసు, సరిహద్దు ప్రాంతం, భారత చైనా సరిహద్దు ప్రాంతం లోని గొడవ స్టార్ట్ అయింది. అసలు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రతి దేశాలకి గొడవలు కామన్, సర్వసాధారణం. అది చూసి చూడనట్లు పోవాలి. మరీ స్థుతి ముంచుకుపోతేనే కానీ మనం అంతవరకు వెళ్ళకూడదు. సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలే ఇది, ఏ దేశమైనా. నేను ఎన్ని దేశాల్లో చూడలేదు, చాలా కష్టంగా ఉంటుంది సరిహద్దు ప్రాంతాలు ఇప్పుడు. అయితే అప్పుడు 2020లో భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో గొడవ అయితే మన సైనికులు 20 మంది చనిపోయారు, చైనా సైనికులు 5 మంది చనిపోయారు సరిహద్దు గొడవల వల్ల. అప్పుడు భారతదేశంలో ఒక స్లోగను స్టార్ట్ అయింది, చైనా సామాన్లు నిషేధించాలి, బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ అని స్టార్ట్ అయింది. ఓకే, ఎక్కువగా స్టార్ట్ చేసింది ఇండియా. ఎక్కడ చెప్పలేదు చైనా మన శత్రు దేశం అని చెప్పలేదు, చైనా ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయాలని ఇండియా ఎక్కడ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. కానీ మీడియా ఛానళ్ళు
ఈ రెచ్చగొట్టి చెప్పడం వల్ల ఇదిగో పులి అంటే అదిగో మేక అని భయపెట్టడం వల్ల ఆటోమేటిక్గా స్లోగన్ స్టార్ట్ అయింది. నేను కూడా విన్నాను 2020లో నేను అప్పుడే పుడుతున్న చిన్న యూట్యూబర్ని నేను చాలా వీడియోలు చూశాను. ఏంటి, మనం చైనా సామాన్లు కొనుక్కోవడం వల్ల చాలా వీడియోలు కూడా వచ్చాయి, మీరు కూడా చూశారు కరోనా టైం అప్పుడు. చైనా సామాన్లు మనం కొనుక్కోవడం వల్ల చైనాకి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులతో మన భారత సైనికుల్ని చంపేస్తున్నారు. సో చైనా సామాన్లు నిషేధించాలి. సో మనం కొనడం మానేస్తే చైనాకి డబ్బులు ఉండవు, చైనా మన మీద దాడి చేయడం అనే సిద్ధాంతం స్టార్ట్ చేశారు అప్పుడు. సో ఈ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేశాయి, అందరూ స్టార్ట్ చేశారు, ఇదిగో పూలు అంటే అదిగో మేకని మనం చైనా అన్నాం. కానీ మన బోర్డర్ గొడవల వల్ల మన సమాచారం బయట చైనాకి వెళ్తుంది, మన ఇన్ఫర్మేషన్ వెళ్తుందని చెప్పి మన ఇండియా ఏం చేసిందంటే చైనీస్ యాప్ను బ్యాన్ చేసింది. అది ఇన్ఫర్మేషన్ విషయంలో మాత్రమే. ఓకే, చైనీస్ యాప్, టిక్టాక్, కొన్ని బ్రౌజర్లు, కొన్ని యాప్లు చైనీస్ యాప్ని నిషేధించింది మన ఇన్ఫర్మేషన్ వెళ్ళకుండా. మీకు అర్థమైంది కదా. కానీ వ్యాపారం అయితే చేస్తుంది. మనం ప్రస్తుతం చేస్తున్న చైనాతో వ్యాపారం మనం $125 బిలియన్ వ్యాపారం చేస్తున్నాం. బిలియన్లు అది పక్కన $125 వ్యాపారం అనుకోండి. $125 వ్యాపారం చేయడం వల్ల చైనాకి మన నుంచి వచ్చే లాభం చూసుకుంటే $12 లాభం ఉన్నది. అర్థమైందా? $12 లాభం అనుకోండి. సో మనం చైనాతో చేస్తున్న వ్యాపారం ఎంత అంటే, మనం చైనాకి పంపిస్తున్న సామాన్లు ఎక్స్పోర్ట్స్, చైనా నుంచి మనం తెచ్చుకుంటుంది $120 బిలియన్, చైనాకి మనం అమ్ముతుంది ఏంటి $18 బిలియన్. ఇవి చిన్న ప్రొడక్ట్స్. అంటే చైనాకి మనకి ఎంత లాభం ఉంటుంది? ₹1.80 లాభం మన నుంచి చైనా. మనకి చైనా నుండి మనకు ₹1.80 లాభం అయితే మన నుండి చైనాకి $12 లాభం. ఓకే, సో ఇక్కడ చైనాకే లాభం. ఇప్పుడు చైనా మిత్ర సంబంధం, స్నేహం ఏర్పడింది కాబట్టి ఏమవుతుంది, $125 బిలియన్ వ్యాపారం కాస్త $300 బిలియన్ వ్యాపారం అయ్యే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే చైనా వాడు ఏమంటాడంటే, మీకు ఇంకా గోసిప్ అమ్ముతాం, ఇంకా చవకగా అమ్ముతాం సామాను, ఏవైతే బ్యాన్లు ఉన్నాయో అవి నిషేధించాలి. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత చైనా కూడా కొన్ని బ్యాన్ చేసింది అనుకోండి. మానస సరోవరం యాత్ర సెంటిమెంట్గా బ్యాన్ చేసింది, చాలా బ్యాన్ చేసింది. సో మనం వెళ్ళలేదు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ ఫ్లైట్లు చైనాకి వేసేసారు. మానస సరోవరం యాత్ర ఏది అది ఓపెన్ చేశారు. ఎన్ని మంది తండాలుగా వెళ్ళిపోతున్నారు అందరూ, మానస సరోవరం యాత్ర. సో ఈ విధంగా స్నేహం అయితే ఏర్పడింది. చైనాకి మన వల్ల చాలా లాభం ఉంది. సో మనకి చైనా వల్ల లాభం ఏంటి అంటే, సామాన్లు మనం ఇంకా తక్కువ అమ్ముతాం. సో మన వ్యాపారస్తులు ఏం కొనుక్కుంటారంటే, సామాన్లు చైనా నుంచి ఇంకా తక్కువగా తెచ్చుకొని మేడ్ ఇన్ చైనా అని తీసేసి మేడ్ ఇన్ ఇండియా స్టిక్కర్ వేసి అమ్మేస్తారు. వ్యాపారస్తులకు లాభం, అందరికీ లాభమే. సో కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం చైనాని పెంచి పోషించినట్లు అవుతుంది. అండ్ మన ఇన్నోవేషన్ ఏమి ఉండదే, మనం చైనా మీద డిపెండ్ అయ్యి ఉంటాం ఇప్పటికీ కూడా. సో ఏదైనా చైనా ఒక వ్యాపారస్తుడు చైనా వాడు సామాన్లు అమ్ముకోవాలని చూస్తారు. ఇప్పుడు మనతో స్నేహం చేసింది కూడా, ఇప్పుడు మన జయశంకర్ గారు అటు వెళ్ళారు, అన్నీ మాట్లాడారు, వచ్చారు. అట్నుంచి ఫారెన్ మినిస్టర్ మన ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. నేను మోడీ గారు కలిశారు, సెకండ్ అవి ఇచ్చారు, మీరు అన్ని ఫోటోలు చూశారు ఆన్లైన్లో. ఇది జరిగింది కదా. మీకు అర్థమైందా? మీరు అనొచ్చు అసలు ఎందుకు ఇలాగా. ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఈయన ఆ టారిఫ్ 50% వేయడం అనేది మనకు నష్టం కలిగింది. ఏ విధంగా నష్టం అంటే, ఇప్పుడు మనం అమెరికాతో చేస్తున్న వ్యాపారం $80 బిలియన్. చూడండి, పెద్ద వ్యాపారమే. మనం అమెరికాకి $80 బిలియన్ సామాన్లు అమ్ముతున్నాం. అమెరికా నుంచి మనం $40 బిలియన్ సామాన్లు అమ్ముతున్నాం. అంటే మనం $80 బిలియన్ అమ్మడం వల్ల మనకి $8 లాభం, మన వల్ల అమెరికాకి $4 లాభం. సో మన పెద్ద వ్యాపారం అమెరికాతో. సో ఇప్పుడు ఈ వ్యాపారాన్ని మన ఆర్థికంగా దెబ్బతీయడానికి ట్రంప్ వేసిన 50% టారిఫ్ వల్ల అక్కడున్న అమెరికా కంపెనీలు మీకన్నా బంగ్లాదేశ్, ఆ పాకిస్తాన్తో వ్యాపారం చేసుకుంటాం, మీరు కొంచెం ఆగండి, కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి అని ఆపింది. సో ఆటోమేటిక్గా వ్యాపారం తగ్గింది కదా. వ్యాపారం తగ్గడం వల్ల గొడవ స్టార్ట్ అయింది. సో ఇదే సిచ్యువేషన్ చూసుకొని బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, రష్యా, సో ఇవన్నీ ఏకమయ్యాయి. నేను చెప్పాడు కదా, బ్రిక్స్ కరెన్సీ వస్తుందని చెప్పేసి. అది పక్కన పెడితే ఈ బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో రూపాయితో ట్రేడ్ చేయడానికి ఒప్పుకున్నాయి. సో దీనివల్ల ఏమంటుంది అంటే రూపాయి బలపడుతుంది. ఇంత ముందు వరకు మనం ట్రేడింగ్ ఎలా చేసుకునేవాడు,
ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఏ దేశంలో అయినా తిరగాలన్నా డాలర్స్ చేతిలో పెట్టుకుంటాను. ఇప్పుడు నా దగ్గర $200 ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక భారతీయుడినే అయినా డాలర్ని ఎందుకు ఎట్టుకు తిరుగుతున్నాను? ఇప్పుడు నా రూపాయి ఇక్కడ ఈ దేశంలో ఇస్తే ఎక్స్చేంజ్ చేయరు, ఎక్స్చేంజ్ ఆఫీస్లో చేయరు, అదే డాలర్ ఇస్తే చేస్తారు. సేమ్ అదే పద్ధతి ఏ దేశంకైనా, ప్రపంచంలో ఉన్న 197 దేశాలు ఏదైనా చేయాలంటే ఆ డాలర్లో చేస్తుంది వ్యాపారం అనేది. సో కన్వర్జేషన్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అది లాభం అమెరికాకి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో రూపాయితో చేయడానికి ముందుకు వచ్చాయి. సో దీనివల్ల ఇంకా డాలర్ చెయ్యం. సో డాలర్ చేయకపోవడం వల్ల అప్పుడు ఏ దేశంలో వీళ్ళు కొనాలన్నా అమ్మాలన్నా డాలర్లతోనే కదా, రూపాయలతోనే కదా, అప్పుడు రూపాయి విలువ బలపడుతుంది. సో అది అమెరికా వాడి భయం అనమాట. అది కూడా మంచిదే మనకి. సో ఈ విధంగా అమెరికా వాడేసిన టారిఫ్ల వల్ల ఇదంతా జరిగింది. మీకు అర్థమైందా? ఏదేమైనా కానీ చైనాతో వ్యాపారం, స్నేహం భారత్కి మంచిదే. ఏ విధంగా మంచిది? మన పిలక వాళ్ళ చేతికి అందరంత వరకు మన పిలక వాళ్ళ చేతిలో ఎట్టకూడదు. అంటే మనం ఓపెన్ చేసేయకూడదు. ఏది చైనీస్ కంపెనీలకి ఇండియాలో మీరు తయారు చేసుకోండి అని. సో దానివల్ల ఏమవుతుందంటే ఇండియా మార్కెట్, ఇండియన్ కంపెనీలు డిస్టర్బ్ అయిపోతాయి. సో మనం ఎంతవరకు వాడుకోవాలో, ఏ విధంగా వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. ఎందుకంటే చైనా ఒక శక్తివంతమైన దేశం, ఎదిగిన దేశం. ఆ దేశాన్ని వాడుకుంటూ మనం ఎదగడం మంచిది. మనకి అవ్వా కావాలి, బువ్వా కావాలి, చైనా కావాలి, అమెరికా కావాలి. అందుకే అమెరికాతో నువ్వు టారిఫ్ వేసావు నేను వేస్తానని బెదిరించలేదు. ఓకే పోనీలే అన్నాం. అది అంటే యుద్ధానికి దెక్కకూడదు. మనం జియో పాలిటిక్స్ ఎప్పుడు అలాగే ఉంటాయండి. అందరితో కలిసిమెలిసి ఉండాలి, అందరితో కలిసి. ఇప్పుడు రష్యాతో కలిసి ఉండడం వల్ల మనకు ఆయిల్ చాలా చవకిస్తున్నారు. మీకు తెలుసో లేదో, అమ్మ సవకలో వచ్చి పడిపోతున్నాయి. ఆ ఆయిల్ని మనం తెచ్చుకొని ఇక్కడ రిఫైనరీ చేసి మనం వేరే దేశాలకు ఆయిల్ అమ్ముతున్నాం, ఆయిల్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నాం. నాకు చాలా నచ్చింది ఆ థియరీ. ఏది జరిగినా మన మంచి గురించే. ఆ ట్రంప్ గారు మనల్ని చెప్పిన భారతదేశం ఒక కర్మభూమి, పుణ్యభూమి. మనం ఎవరికీ హాని చేయలేదు కదా, మనం అందరికీ సహాయం చేసే దేశమే భారతదేశం. అలాంటి దేశానికి 50% టారిఫ్ వేసి ఇబ్బంది పెట్టాడు ట్రంప్ గారు. ఏమైంది? పుతిన్ సహాయంకి వచ్చాడు, బ్రిక్స్ దేశాల సహాయంకి వచ్చాయి, రూపాయితో ట్రేడింగ్ అవుతుంది. చైనా ఎప్పుడో 5 సంవత్సరాల నుంచి ఉన్న పగల ప్రతీకారం మర్చిపోయి చైనా మన దగ్గరికి వచ్చింది. ఎన్ని లాభాలంటే లాభాలు, ఇంకా లాభాలు రావాలి, ఇంకా రూపాయి బలపడాలి, భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళాలి, పరువు ప్రతిష్టలతో ఇంకా ముందుకు వెళ్ళాలి, నా పాస్పోర్ట్ బాగుండాలి, నా దేశం బాగుండాలి, నేను ఇంకా మరిన్ని దేశాలు తిరగాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మరో మంచి దేశం, మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇట్లు ప్రపంచ యాత్రికుడు సౌత్ ఆఫ్రికా దేశం నుంచి. జై హింద్.